గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. విదేశాలలో ఎంబీబీఎస్ చేయాలంటే కావాల్సిన అర్హతలేంటి, అలాగే అబ్రాడ్లో ఎడ్యుకేషన్ విధానం ఏ విధంగా ఉంటుంది, ఎంసీఐ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి తెలియజేయడానికి మనతో పాటు పీవీఆర్ మెడికోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఎండి డాక్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సంస్థ గురించి చెప్పండి. ఎన్ని ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి, ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ని అబ్రాడ్కి పంపించారు? ముందుగా V6 చూస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. అలాగే తల్లిదండ్రులకి, నీట్ రాసిన విద్యార్థులందరికీ, పాస్ అయిన వాళ్ళకి అభినందనలు. పాస్ అవ్వకపోయినా మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయనే విషయం కోసం మాట్లాడడానికే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. పీవీఆర్ మెడికోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇదేంటంటే అసోసియేషన్ ఆఫ్ 3 members. P for Pramod, V for Dr. Vijay Kumar, R for Ramesh. ఈ ముగ్గురు డైనమిక్ పర్సన్స్ ఏంటంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నుంచి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో గత 14 ఏళ్ళుగా వివిధ శాఖలకి, వివిధ బ్రాంచెస్కి, అంటే కొన్ని వేలాది మంది పిల్లల్ని చదివించే ప్రోగ్రాంలో ఎంతోమందిని గ్రాడ్యుయేట్ చేయగలిగారు. సో ఈ అసోసియేషన్ ఎందుకు ఏర్పడిందంటే, చాలామంది తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ నెంబర్ ఆఫ్ డౌట్స్తో ఉంటారు. సో వాళ్ళందరికీ ఒక డెస్టినేషన్, అంటే ఒక సింగిల్ స్టాప్. వాళ్ళ ముందు కొన్ని ఆపర్చునిటీస్, అంటే ఈరోజు అన్ని దేశాలకు వెళ్తున్నాం, గ్లోబలైజేషన్ అంటున్నాం, ఇంటర్నెట్ యూజ్ చేస్తూ మనం ప్రపంచాన్ని మన చేతిలోకి తెచ్చుకున్నాం. సో ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు వాళ్ళు ఏ కంట్రీకి వెళ్తామన్నా ఒక సింగిల్ స్టాప్ అనేది పీవీఆర్ మెడికోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ అందరూ ఒక ప్రొఫెషనల్స్ కాబట్టి, ఒక జెన్యూన్ మెంబర్స్ ద్వారా పీవీఆర్ మెడికోస్ రన్ చేయబడుతుంది కాబట్టి వాళ్ళు ఒక మంచి డెస్టినేషన్కి వెళ్తారనేది ఒక నమ్మకం. తర్వాత ఇంతకాలంగా ఎంతోమంది పేరెంట్స్, స్టూడెంట్స్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ మిగతా పిల్లలకి తోడ్పాటును అందించడంతో ఈ సంస్థ ఇంత పెద్దదైంది. రైట్. సో ఫారెన్లో మెడిసిన్ చేయాలంటే యాక్చువల్గా స్టూడెంట్స్కి ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఆ యూనివర్సిటీస్ మన స్టూడెంట్స్లో ఏం క్వాలిఫికేషన్ చూస్తారు? అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఏమైనా ఉంటుందా, లేదంటే ఏముంటుంది? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అంటే భారత వైద్య మండలి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఒకటి పెట్టింది. ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీలో వీళ్ళకు ఉండాల్సింది 50% మార్కులు ఎవరైతే ఇండియా నుంచి బయటకు వెళ్తారో. సో వాళ్ళు ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాయాల్సిన పని ఉండదు. ఒకవేళ వీళ్ళు ఒక 5 కంట్రీస్, యుఎస్ఏ, యూకే, న్యూజిలాండ్, కెనడా అండ్ నెదర్లాండ్స్ ఇటువైపు వెళ్ళినప్పుడు వీళ్ళు ఐఎల్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక యాప్టిట్యూడ్, మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్, యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అయితే అదర్ దాన్ ఈ 5 కంట్రీస్ వదిలేస్తే మిగతా కంట్రీస్కి, ఏ కంట్రీస్కి కూడా నో ఎంట్రన్స్ ఎగ్జామ్, నో డొనేషన్, డైరెక్ట్ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే మిగతా వాళ్ళు కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే, నీట్ క్వాలిఫై అవ్వకపోతే, ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే మాకు అడ్మిషన్ దొరకదేమో అని ఫీల్ అవుతున్నారు. విదేశాలకు వెళ్ళడానికి ఇప్పుడు చెప్పిన ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఇంటర్మీడియట్ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీలో వీళ్ళకి 50% మార్కులు వస్తే వీళ్ళు విదేశాల్లో ఎక్కడ చదువుకోవడానికైనా అర్హత పొందినట్టే. రైట్. సో ఆ యూనివర్సిటీస్కి సంబంధించి ఎలా ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్, ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా, అంటే వాళ్ళ డే 1 వాళ్ళకు అడ్మిషన్ ప్రొసీజర్ నుంచి వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని వెనక్కి వచ్చే వరకు కూడా పీవీఆర్ మెడికోస్ వాళ్ళకి అండగా ఉంటుంది. తర్వాత ఒక డాక్టర్ ద్వారా వాళ్ళు బయటకు వెళ్తున్నారు కాబట్టి ఒక బెస్ట్ డాక్టర్ సమాజానికి అందివ్వబడతారు. అయితే ఈ ప్రొసీజర్లో ఫస్ట్ అడ్మిషన్ ప్రొసీజర్లో వీళ్ళ 10th ఇంటర్ మార్క్ షీట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మనం అక్కడికి పంపించిన తర్వాత దే విల్ గెట్ అన్ ఇన్విటేషన్ లెటర్. దాని బేస్డ్గా పాస్పోర్ట్, తర్వాత వీసా స్టాంపింగ్, దెన్ దే ఫ్లై టు అదర్ కంట్రీ. సో ఏ కంట్రీకి వెళ్ళాలన్నా ఇది బేసిక్ ప్రొసీజర్. సో వీటినన్నింటినీ కోఆర్డినేట్ చేస్తూ, అంటే తల్లిదండ్రులు దేనికి కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈరోజు పాస్పోర్ట్ కూడా చాలా తొందరగా వచ్చేస్తుంది. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా మీకు మేము వెంటుంటూ కంప్లీట్ చేస్తాం. తర్వాత అడ్మిషన్ ప్రొసీజర్కి ఇవి అవసరం ఉంటాయి. తర్వాత ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఒకేసారి కూడా ఫీజు పేమెంట్ చేసుకోవాల్సిన పని ఉండదు. ఏ కంట్రీకైనా ఎవ్రీ ఇయర్ ఇన్స్టాల్మెంట్ బేస్డ్గా, అంటే సెమిస్టర్ వైజ్ కూడా వీళ్ళు పే చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒక 15 లక్షల నుంచి 50 lakhs, అంటే 15 to 50 lakhs ప్యాకేజెస్తో ప్రతి కంట్రీలో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి. అయితే వీళ్ళు వెళ్తున్న యూనివర్సిటీస్ ఇప్పుడు ప్రతి కంట్రీలో టాప్ 1 అంటాం, టాప్ 10 అంటాం. ఇలాంటి యూనివర్సిటీస్లో ద బెస్ట్ యూనివర్సిటీస్ చూస్ చేసుకునే ఆ డెసిషన్ మాత్రం అల్టిమేట్గా స్టూడెంట్ అండ్ పేరెంట్ది. సో వీ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద నేషన్స్, అన్ని కంట్రీస్, అంటే ఇప్పుడు యూరోప్ తీసుకున్నట్టయితే మనకు రొమానియా, బల్గేరియా, పోలాండ్,
జార్జియా, యుక్రెయిన్. సో ఈ వీటిల్లో వాళ్ళకి ఏది బెస్ట్ అంటే వాళ్ళ ఎఫోర్డబిలిటీ, తర్వాత పిల్లల కంఫర్టబిలిటీ, ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తారు. కమింగ్ టు ఏషియన్ కంట్రీస్ లైక్ కిర్గిస్తాన్ కానీ అటు రష్యా కానీ, అంటే ఎక్కడ చూసుకున్నా ప్రొసీజర్ మాత్రం సేమ్ ఉంటుంది, అడ్మిషన్ అండ్ ఎవ్రీవేర్. తర్వాత వీళ్ళు ఎక్కడ చదువుకున్నా వాళ్ళని డాక్టరే అంటారు. సో పలానా కంట్రీకి వెళ్ళారు, తక్కువ డబ్బులతో చదువుకున్నారని ఎక్కడ ఈ వ్యత్యాసం అయితే ఎక్కడ ఉండదు. వీళ్ళు ఎక్కడ చదువుకున్నా వీళ్ళని డాక్టర్ అంటారు. అయితే వీళ్ళు ఎకనామికల్గా ఆలోచించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఎంత డబ్బు అయినా పర్వాలేదు, మేము ఓ కాలేజీకి బెస్ట్ కాలేజీకి వెళ్ళాలనే ఆలోచనతో కొంతమంది ఉంటారు. అయితే ఇక్కడ ప్రతి దేశంలో మీరు వెళ్తున్న కాలేజీ గురించి ముందు తెలుసుకోవడం, తర్వాత దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే ఒక ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్, ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ సెంటర్గా పీవీఆర్ మెడికోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మీ ముందు ఉంది. మీ ప్రతి డౌట్కి సమాధానం దొరికిన తర్వాతే మీరు ఏ కంట్రీనైనా చూస్ చేసుకుని బయలుదేరవచ్చు. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు మనకు డెఫినెట్గా అక్కడ చాలామంది అంటే భయపడుతుంటారు. యూరోపియన్ కంట్రీస్ అనగానే ఐఎల్స్ ఎగ్జామ్ ఉంటుంది, లేదంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, సో అవి క్లియర్ చేయలేమని. అయితే ఇప్పుడు మనం చెప్పిన ఏవైతే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయో, యూరోపియన్ కంట్రీస్లో ఈ దేనికి కూడా వీళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఇంగ్లీష్ ఎగ్జామ్ కానీ క్లియర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అడ్మిషన్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు రష్యా అండ్ కిర్గిస్తాన్. ఎకనామికల్గా ఈరోజు మనకు సేమ్ కోర్స్ డ్యూరేషన్ కానీ మోడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఎక్కడైనా సేమ్. అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువ తక్కువ డిఫరెన్స్లో ఇక్కడ ఎకనామికల్గా మనకు చాలా తక్కువ ఫీజులో మనం ప్రోగ్రామ్ కంప్లీట్ చేయగలుగుతున్నాం. సో ఇక్కడ ఖర్చు అనేది పక్కన పెడితే మనం ఎక్కడికి వెళ్ళి చదువుకున్నా ద బెస్ట్ డాక్టర్ అవ్వడం అనేది స్టూడెంట్ చదువుకునే విధానంలో ఉంటుంది. తర్వాత మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ప్రతి యూనివర్సిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళ మెరిటోరియల్ స్కాలర్షిప్ టాప్ 5లో కనుక స్టూడెంట్ ఉండగలిగితే కంపల్సరీగా వాళ్ళకు సెమిస్టర్ ఫీజు కూడా రద్దు అవుతుంది. రైట్. సో మీరు మీ సంస్థ ద్వారా చాలా మంచి ఎడ్యుకేషన్ ఉన్న ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో డీల్ చేస్తున్నారు. సో టాప్ యూనివర్సిటీస్ ఏంటి మీరు డీల్ చేస్తున్న టాప్ యూనివర్సిటీస్? ఇప్పుడు రొమానియా, బల్గేరియా, నేను చెప్పాను ఇందాక పోలాండ్, ఇలాగా ఈ కంట్రీస్లోకి సంబంధించి కానీ జార్జియా, ప్రతి యుక్రెయిన్, ఈ అన్ని వాటిల్లో కూడా ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్. ఇప్పుడు ఎంసీఐ ఏవైతే లిస్టెడ్ తర్వాత WHO రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ మాత్రమే మనం చేస్తాం. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ మనకు మెడికల్ కౌన్సిల్ ఒక కాలేజ్కి రికగ్నైజేషన్ ఇచ్చిందంటే మనం అక్కడ చదవడానికి ఎలిజిబుల్. తర్వాత ఆ కాలేజీలో అన్ని సదుపాయాలు ఉంటేనే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనల్ని అక్కడికి సజెస్ట్ చేస్తుంది. సో మేము అలాంటి కాలేజెస్ మాత్రమే తీసుకుంటాం. తర్వాత ఆ దేశానికి మన దేశానికి ఉన్న రిలేషన్స్ ఇప్పుడు అంటాం MFN కంట్రీస్ అని, మనం యూరోపు, రష్యా, కిర్గిస్తాన్ వీటిని MFN కంట్రీస్ అంటాం. ఎందుకంటే మోస్ట్ ఫ్రెండ్లీ నేషన్స్ టు ఇండియా. మనం ఇక్కడికి రాకపోకలకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత అక్కడ పీపుల్ కూడా ఫ్రెండ్లీ నేచర్. అయితే ప్రజెంట్ పరిస్థితుల్లో ఇప్పుడు నిన్న మొన్న జరుగుతున్న ప్రజెంట్ పరిస్థితుల్లో చైనాకి మనకు ఒక బార్డర్ ఇబ్బంది ఒకటి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితులు అంటే భవిష్యత్తులో ఏమవుతుందో అన్న భయం పేరెంట్స్లో ఉంటుంది. సో వాటన్నిటిని చూస్తూ వాటన్నిటి గురించి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈవెన్ దో అంటే వాళ్ళకు తెలియని విషయాలు ఉంటాయి. ఇవన్నీ చాలా అంటే మన దగ్గర చాలా ప్లేసుల్లో పలానా టైంకి ఇలా జరుగుతుంది, బార్డర్లో ఇబ్బంది వస్తుంది అనేది ఎవరికి తెలియదు. అంటే ఒక దేశానికి మధ్య కూడా. సో అన్నింటి గురించి మనం జనరల్గా అవేర్నెస్ ఇచ్చిన తర్వాత మాకు పలానా యూనివర్సిటీ అనేది స్టూడెంట్ పేరెంట్ డిసైడ్ అయిన తర్వాత ఆ యూనివర్సిటీకి మనం గైడ్ చేస్తాం. దాంట్లో టాప్ మోస్ట్ అంటే ప్రతి కంట్రీలో ద బెస్ట్ యూనివర్సిటీని మనం చూస్ చేసుకున్నాం. ఆ యూనివర్సిటీస్ డిస్క్రిప్షన్ అంతా కూడా లైవ్లో డైరెక్ట్గా వాళ్ళు మన ఆఫీస్కి వచ్చి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత వాళ్ళు నచ్చిన యూనివర్సిటీలో వాళ్ళు అడ్మిషన్ పొందవచ్చు. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. రైట్. సో స్టూడెంట్స్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలా చూస్ చేసుకోవాలంటారు? అంటే చాలా యూనివర్సిటీస్ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్ని టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఎలా చూస్ చేసుకోవాలి? దానికి మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే యాజ్ ఎ స్టూడెంట్గా బెస్ట్ ఎడ్యుకేషన్, సెక్యూరిటీ, ఫుడ్ సేఫ్టీ అండ్ ఇందాక చెప్పాను నేను కంట్రీకి ఏంటి, తర్వాత మనం జాయిన్ అయ్యేటప్పుడు డైరెక్ట్ MBBS క్లాసెస్కి వెళ్తున్నామా లేదా. ఎందుకంటే ఆ డిఫరెన్స్ ఇప్పుడు యూరోప్ కానీ, చైనా కానీ, రష్యా కానీ, కిర్గిస్తాన్ కానీ ఇటువైపు వెళ్ళినప్పుడు మనం డైరెక్ట్ మెడికల్ ప్రోగ్రామ్ అంటే MD అంటారు. 167 కంట్రీస్లో MD ప్రోగ్రామ్ అంటారు, దాన్ని డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటాం. సో ఈ ప్రోగ్రామ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా Day 1 అనాటమీ క్లాస్కి వెళ్తారు. అలా మనకున్న సబ్జెక్ట్సే 18 సబ్జెక్టులు ఉంటాయి, అనాటమీ టు సర్జరీ. సో అవి రెగ్యులర్.
ఎవరైతే ఇప్పుడు ఫిలిప్పైన్స్ వెళ్తున్నారు చాలామంది, కొన్ని 5-6 సంవత్సరాలుగా చాలామంది ఫిలిప్పైన్స్ వెళ్తున్నారు. ఫిలిప్పైన్స్ వచ్చేసరికి ఫస్ట్ వాళ్ళకి బిఎస్ అండ్ ఏబీ అనే కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ అయిపోయిన తర్వాత దే గో ఫర్ ఎన్మాట్ ఎగ్జామ్. ఒక నేషనల్ యాప్టిట్యూడ్ మెడికల్ టెస్ట్ అని ఉంటుంది. ఎన్మాట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అది క్లియర్ అయిన వాళ్ళు మెడికల్ ప్రోగ్రామ్ అటెండ్ అవుతారు. సో ఈ ప్రాసెస్ అనేది చాలామందికి తెలియదు. సో ఇక్కడ వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఏ కంట్రీకి వెళ్ళినా ఫస్ట్ వీళ్ళ కోర్సు ఏం స్టార్ట్ అవుతుంది, మెడికల్ ప్రోగ్రామ్ అనేది ఇటు రష్యా, యూరోపు, సెంట్రల్ అమెరికా కానీ ఇటువైపు అంతా కూడా ఇది ఉంది. ఒక ఫిలిప్పైన్స్ మాత్రం ఎన్మాట్ ఎగ్జామ్ ఉంది, నేషనల్ మెడికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. అది క్లియర్ అయిన తర్వాత ఈలోపు బిఎస్ అనే ప్రోగ్రామ్ వస్తుంది. అది 1.8 కానీ 1.6 కానీ ఇలా డ్యూరేషన్ ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాతే అది అటెండ్ అవుతారు. సో ఈ వ్యత్యాసం అనేది కనుక్కోవాలి. ఇది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఫీజ్ స్ట్రక్చర్స్. ఇప్పుడు మనం ఒక ప్రింటెడ్ ఫీజ్ స్ట్రక్చర్ పీవీఆర్ మెడికోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ప్రింటెడ్ ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది. వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో వచ్చే అడ్మిషన్ లెటర్ ఏదైతే ఉంటుందో అడ్మిషన్ లెటర్ మీద మెన్షన్ చేసిన ఫీజెసే ఫైనల్ ఇయర్ వరకు అదే కంటిన్యూ అవుతాయండి. మధ్యలో ఎక్కడ ఫీజెస్ కూడా హైక్ అవ్వవు. ఎవరికి మీరు మధ్యలో డబ్బులు ఇవ్వాల్సిన పని కూడా ఉండదు. డైరెక్ట్గా మీరు యూనివర్సిటీ అకౌంట్స్ కానీ యూనివర్సిటీలో డైరెక్ట్ స్టూడెంట్ పే చేయడం కానీ మేము గైడ్ చేస్తాం. నెక్స్ట్ వీళ్ళు మల్టీ కరెన్సీ కార్డ్స్ క్యారీ చేస్తారు. ఈరోజు చాలా ఈజీ కాన్సెప్ట్. ఇక్కడ బ్యాంకింగ్ అభివృద్ధి చెందింది కాబట్టి ఇక్కడ వీళ్ళు బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటే వాళ్ళు మల్టీ కరెన్సీ కార్డు ద్వారా డైరెక్ట్గా యూనివర్సిటీలో కానీ లేదంటే యూనివర్సిటీ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. తర్వాత సాంకేతిక పరంగా, తర్వాత టెలికమ్యూనికేషన్స్ పరంగా కూడా ఈరోజు డైరెక్ట్ వీడియో కాలింగ్. వాళ్ళు అక్కడికి రీచ్ అవ్వగానే ఏ యూనివర్సిటీ ఎలా ఉంది అనేది వీడియో కాలింగ్లో వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుకోవచ్చు. లేదంటే మన ఆఫీస్కి వచ్చినా లేదంటే వాళ్ళకు మనం ఆల్రెడీ చదువుతున్న పిల్లల వాట్సాప్ నెంబర్స్ ఇచ్చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా వీడియో కాల్లో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి అన్ని డౌట్స్ అంటే ఒక 100 డౌట్లతో వచ్చినప్పుడు 99 డౌట్స్ క్లారిఫై అయ్యి ఒక డౌట్తో కూడా వాళ్ళు ఫ్లైట్ ఎక్కొద్దండి. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కాదు, అక్కడ దిగిన తర్వాత మీకు డౌట్ అనిపించినా ఆ డౌట్ క్లారిఫై చేసుకున్న తర్వాత యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. రైట్. సో మెడిసిన్కి సంబంధించి ఏ కంట్రీలో చూసుకున్న సిలబస్ అయితే సేమ్గా ఉంటుంది, బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తేడాలు ఉంటాయి. సో ఫారెన్లో ఏ విధంగా ఉంటుంది అంటే ఇంటర్న్షిప్ విషయంలో లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కొన్ని కంట్రీస్లో అనే ఒక ఒపీనియన్ ఉంది. సో ఈ లాంగ్వేజ్ విషయంలో ఏం ప్రాబ్లమ్స్ రావంటారా? తప్పకుండా మంచి క్వశ్చన్ అండి ఇది. చాలామంది వ్యూవర్స్ కూడా ఇలాంటి క్వశ్చన్ గురించి. ఇప్పుడు జనరల్గా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ మనం ఫ్లై అవుతున్నాం. ఇప్పుడు మోడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో అని చెప్పాము. సో వీళ్ళు ఇంగ్లీష్లోనే, అంటే ఎందుకు ఇంగ్లీష్ మీడియంకే ఎంసీఏ ఇస్తుందంటే మన దేశం వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సింది కూడా మన పేషెంట్స్ దగ్గర. సో ఇంటర్న్షిప్ అనేది వీళ్ళు థర్డ్ ఇయర్, ఇప్పుడు బేసికల్గా ఏ కంట్రీకి వెళ్ళినా కూడా కంప్లీట్గా వాళ్ళు గ్రామర్తో ఆ లాంగ్వేజ్ నేర్చుకొని చదువుకునే పరిస్థితి ఎక్కడా ఉండదు. ఇప్పుడు జర్మనీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, దానికోసం వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు, జర్మన్లోనే చదువుకుంటున్నారు, అక్కడ ఫ్రీగా మెడిసిన్ కంప్లీట్ చేస్తున్నారు, అక్కడ సెటిల్ అవుతున్నారు. బట్ కమింగ్ టు అదర్ కంట్రీస్, ఈరోజు యూరోప్ వెళ్ళిన వాళ్ళు కానీ మిగతా కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు కానీ డైరెక్ట్గా పేషెంట్ని అప్రోచ్ అయ్యేసరికి వాళ్ళకు లోకల్ లాంగ్వేజ్ అనేది ఈ 5-6 సంవత్సరాల డ్యూరేషన్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఏదైనా వచ్చేస్తుంది, అలా లాంగ్వేజెస్ మాట్లాడుతున్నప్పుడు వచ్చేస్తాయి. సో అదేమి పెద్ద హార్డ్ కాదండి. ఆ లాంగ్వేజ్ నేర్చుకొని వాళ్ళేమి లాంగ్వేజెస్లో మెడిసిన్ చదవట్లేదు. ఇప్పుడు ఎంతోమంది కూడా మన దేశానికి వచ్చి చదువుతూ ఉంటారు విదేశీ విద్యార్థులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిర్గిస్తాన్ నుంచి 200 మంది మన ఇండియాలో చదువుతున్నారు ఆన్ స్కాలర్షిప్ బేస్డ్. సో ఇలా వాళ్ళు ఇక్కడ మన రాష్ట్రం వస్తే తెలుగు లిటరేచర్ నేర్చుకొని లేదంటే హిందీ లిటరేచర్ నేర్చుకొని బయటకు వెళ్ళరు. సో ఆ విషయం కంపల్సరీ అందరూ గమనించాలి. ఎక్కడికి వెళ్ళినా పేషెంట్ అప్రోచ్ అనేది కంపల్సరీ ఉంటుంది. క్లినికల్ ఎక్స్పోజర్ వీళ్ళకి థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి పేషెంట్తో ఉండే రిలేషన్తో వీళ్ళు మాట్లాడే భాషని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఈలోపు బేసిక్ లాంగ్వేజ్ అనేది వీళ్ళు నేర్చుకొని ఉంటారు. సో ఈరోజు మనం ఇంత గ్లోబల్ ఎక్స్పోజర్లో ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చిందంటేనే అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటేనే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ యూనివర్సిటీస్కి అప్రూవల్ ఇస్తుంది. అలా ఆ కాలేజీలో కంపల్సరీ వీళ్ళకు ఎక్స్పోజర్ ఉంటుందనే వాళ్ళు నమ్మి పంపిస్తున్నారు. సో అల్టిమేట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక కాలేజ్కి రిజిస్ట్రేషన్ ఇచ్చిందంటే, అప్రూవల్ ఇచ్చిందంటే డెఫినెట్లీ అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో ఎటువంటి లాంగ్వేజెస్ నేర్చుకోవాలని లేదంటే లాంగ్వేజ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలని గ్రామర్తో సహా మనం లిటరేచర్ అయితే నేర్చుకోవాల్సిన పని ఎక్కడ ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మీరు మెడిసిన్ నేర్చుకుంటున్నారు, తర్వాత మనం ఇక్కడ ఏవైతే బుక్స్ ఫాలో అవుతున్నామో అవే ఇండియన్ బుక్స్ ఫాలో అవుతారు, అవే మెడిసిన్ కంప్లీట్ చేస్తారు. రైట్ అండి. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే, చెప్పండి. హలో హలో సార్, చెప్పండి.
గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. అదే ఇప్పుడు లైవ్ ఇస్తున్నారు కదా, దాని గురించి కాల్ చేశాను. చెప్పండి. హలో చెప్పండి సార్. సార్ విజయ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్ మా తమ్ముడికి 846 మార్క్స్ వచ్చినాయండి బైపీసీలో. ఓకే. హలో చెప్పండి. మా తమ్ముడికి బైపీసీలో 846 వచ్చినాయండి మార్క్స్. ఓకే. సో అంతేంటంటే నీట్లో వచ్చేసి ర్యాంక్ చాలా హైగా ఉంది. ఓకే. సో మనం ఏంటంటే ఇక అబ్రాడ్ పంపిద్దామని ఆలోచనలో ఉన్నాం. అయితే ఏదనేది మనము డైలమాలో ఉన్నాం. ఓకే. సో ఇవాళ మీ లైవ్ చూస్తున్నాము. సో మనకి ఏమన్నా గైడెన్స్ ఇవ్వగలుగుతారా సార్? తప్పకుండా అండి. మీ క్వశ్చన్తో మిగతా వాళ్ళకు కూడా ఆన్సర్ వస్తుంది. నేను ఇందాకే చెప్పాను, నీట్ కానీ ఎంసెట్కి కానీ ఎటువంటి సంబంధం లేదండి. అబ్రాడ్ వెళ్ళడానికి మనం ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్లా బయటకు వెళ్తాము. ఏ కంట్రీకి వెళ్ళినా ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వెళ్తాము. సో దానికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 50% ఆఫ్ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అనేవి ఇచ్చింది. సో ఈ మూడిట్లో 50% మార్క్స్ కనుకుంటే మనం ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు. తర్వాత ఇందాక నేను చెప్పాను, అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఆ కంట్రీకి మనకున్న రిలేషన్స్ బట్టి, వీటన్నిటిని ఆలోచించుకొని మనకు అంటే ఎఫోర్డబిలిటీని కూడా ఆలోచించుకొని, అంటే మనం ఫైనాన్షియల్గా రేపొద్దున బర్డెన్గా ఫీల్ అవ్వకుండా మనకు అందుబాటులో ఉన్న ఏవైతే కాలేజెస్ ఉన్నాయో, ఏవైతే కంట్రీస్ ఉన్నాయో వాటికి వెళ్ళడానికి తప్పకుండా పీవీఆర్ మెడికోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున డాక్టర్ విజయ్ కుమార్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారండి. మీరు డైరెక్ట్గా మా ఆఫీస్కి రావచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకున్నాక అడ్మిషన్ తీసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ నీట్లో మంచి ర్యాంక్ రాలేని వాళ్ళు అబ్రాడ్లో మెడిసిన్ చేయొచ్చు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. సో మెడిసిన్ చేసిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఎంసీఐ టెస్ట్ గురించి భయం ఉంటుంది స్టూడెంట్స్ అందరికీ కూడా. ఎగ్జామ్ని ఎలా ఫేస్ చేయాలి, మళ్ళీ మేము క్వాలిఫై అవుతామా లేదా అని. సో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఏమైనా హెల్ప్ చేస్తుంటారా కోచింగ్కి సంబంధించి కానీ సిలబస్కి సంబంధించి? తప్పకుండా అండి. ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ ఇది 2002 ఎంసీఏ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం స్టార్ట్ అయిందండి 2002లో. సో ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక స్క్రీనింగ్ ఎగ్జామ్ పెడుతుంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్ గురించి చాలామంది భయపడుతూ ఉంటారు. సో నేను ఇందాక చెప్పాను, మీరు ఆప్ట్ చేసుకునే యూనివర్సిటీని బట్టి, కంట్రీని బట్టి మీ రిజల్ట్ కూడా ఉంటుంది. మీరు చదువుకునే విధానాన్ని బట్టి, అంటే ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ఫైనల్ ఇయర్ వరకు మీరు కంటిన్యూస్గా బేసిక్స్ నుంచి చదువుతూ వెళ్తే ఆ 150 మార్క్స్ అంటే మొత్తం 300 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది 2.5 hours 2.5 hoursగా 1 dayలో కంప్లీట్ అయ్యే ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ ఇప్పుడు అది. సో అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఓన్లీ ఢిల్లీలో కండక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అన్ని ప్రాంతీయ ప్రాంతాల్లో కూడా దాన్ని కండక్ట్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి 300 మార్క్స్కి 150 మార్క్స్ అంటే 50% ఆఫ్ మార్క్స్తో వీళ్ళు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, అది కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా కాదు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో అనాటమీ నుంచి సర్జరీ వీళ్ళకున్న సబ్జెక్ట్స్లోంచే సిలబస్లోంచే ఎగ్జామ్ పెడుతున్నారు. సో ఇక్కడ ప్రొడక్టివిటీ తర్వాత పాస్ పర్సెంటేజ్ ఎందుకు తగ్గుతుందంటే, వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి మనం గైడ్ చేయడానికి యాజ్ ఏ డాక్టర్గా మేము ఫస్ట్ నుంచి వీళ్ళకి ఏ బుక్స్ చదవాలి, ఎలా క్లియర్ చేసుకోవాలి, తర్వాత యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1కి ముందు నుంచి ప్రిపేర్ చేయడం వల్ల, తర్వాత యూనివర్సిటీ దగ్గర కూడా వీళ్ళకి అందుబాటులో ఉన్న లైబ్రరీస్ కానీ వాళ్ళకు దొరికే బుక్స్ ద్వారా కానీ వీళ్ళు చాలామందికి ఈజీగా క్లియర్ చేసుకోగలుగుతున్నారు. అయితే వీళ్ళు ఎప్పుడైతే పోస్ట్పోన్మెంట్ అంటే ఈరోజు చదవాల్సింది రేపు చదవాల్సింది ఎల్లుండి ఇలా పోస్ట్పోన్మెంట్ ద్వారా ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. నేనేమంటానంటే డే 1 నుంచి అనాటమీ నుంచి వాళ్ళ సర్జరీ వరకు చదువుకుంటూ వెళ్తే ఆ ఎగ్జామ్ ఏమీ ప్రాబ్లం కాదు. తర్వాత ఒక డాక్టర్ ద్వారా వెళ్తున్నారు. సో ఏం చదవాలి, ఎప్పుడు ఏ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి, ఎలా మార్క్స్ ఉంటాయి, దేనికి ఏంటి బ్లూ ప్రింట్ రిలీజ్ చేస్తుంది. సో ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది మీకు ముందే తెలుస్తుంది. ఆ సిలబస్ని ఫాలో అవుతూ మనం చదువుతూ వెళ్ళామంటే కంపల్సరీగా వాళ్ళు సక్సెస్ అవుతారు. రైట్ అండి. రైట్ టైం, రైట్ డెసిషన్, బ్రైట్ ఫ్యూచర్ అంటాం. రైట్ అండి. వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో లక్ష్మి గారు, చెప్పండి మేడం. చెప్పండి మీ డౌట్ అడగండి. నమస్తే అండి లక్ష్మి గారు, చెప్పండి. హలో 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 మీ క్వశ్చన్ ఏంటండి, అడగండి. హలో మేడం, ఇప్పుడు ఈ అబ్రాడ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. అయితే ఈ అబ్రాడ్ ఎంబీబీఎస్ సార్ ఏమన్నా ఏజ్ పరిమి ఉందా సార్? అంటే మా బాబు ఒకతను 3 times ఎంసెట్ లాంగ్ టర్మ్ అట్లా తీసుకున్నాడు సార్. ఓకే. ఏజ్ ఏమన్నా ఉన్నదా సార్? ఓకే అండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు 3 times అంటే ఇంటర్మీడియట్ అయిపోగానే 3 attempts తను ఉన్నాడు కాబట్టి మధ్యలో ఎందుకు
వెళ్ళలేదు అంటే ఎందుకు ఇమీడియట్గా ఇంటర్మీడియట్ అయిపోగానే వెళ్ళలేదు అనేది ఒక గ్యాప్ సర్టిఫికేట్ మనం ప్రొవైడ్ చేసి ఎంబసీకి కనుక ఇవ్వగలిగితే కంపల్సరీ తను చదువుకోవడానికి అవకాశం ఉంది. ఆ ఏజ్ గురించి ఎటువంటి రెస్ట్రిక్షన్ అయితే ఇప్పటివరకు ఏమీ లేదు. వాళ్ళు తప్పకుండా చదువుకోవచ్చు. తర్వాత అక్కడ మోడ్ ఆఫ్ టీచింగ్ ఇందాక అడిగారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇండివిజువల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీచింగ్ అని ఉంటుంది. అంటే ప్రతి ప్రొఫెసర్ దగ్గర ఒక 8 మంది విద్యార్థులు, అంటే ఒక బ్యాచ్కి 8 మంది మాత్రమే ఉంటారు. మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. ఒకవేళ వీళ్ళు మండే టు ఫ్రైడే ఏ రోజైనా యాబ్సెంట్ అవుతే రన్నింగ్ హాస్పిటల్స్ కాబట్టి సాటర్డే సండే 2 days హాలిడేస్ ఉంటాయి. ఈ రన్నింగ్ హాస్పిటల్స్లో వీళ్ళ ప్రొఫెసర్స్ అక్కడ డాక్టర్స్ కాబట్టి వీళ్ళు క్లియర్ చేసుకోవడానికి, అంటే ఒకరోజు యాబ్సెంట్ అయితే ఏ నెంబర్ ఆఫ్ అవర్స్ అయితే మిస్ అయ్యారో ఆ అవర్స్ క్లియర్ చేసుకోవడానికి వీళ్ళకు అవకాశం దొరుకుతుంది. సో 100% అటెండెన్స్ అనేది అక్కడ వస్తుంది. అంటే యాజ్ ఏ ఒక డాక్టర్గా ఏదైనా ఒక జబ్బు కనుక మిస్ అయితే, ఏదైనా ఒక క్లాస్ కనుక మిస్ అయితే వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళకు మళ్ళీ దాని గురించి చెప్పేవాళ్ళు ఉండరు. సో కంపల్సరీగా అవి క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్యాటర్న్ ఉండేసరికి ఏమవుతుందంటే అందరూ కూడా మంచి డాక్టర్లు అవుతారు, బెస్ట్ డాక్టర్స్ వస్తారు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో కార్తిక్ గారు. అవునండి. నమస్తే అండి, చెప్పండి. హలో నమస్తే కార్తిక్ గారు, చెప్పండి. సార్ అదే సార్ మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్, చాలా బాగున్నాయి మీరు ఆన్సర్ చేస్తున్న క్వశ్చన్స్ అవన్నీ కూడా. కాకపోతే నాకు ఒక డౌట్ ఉంది సార్. అడగండి. ఏంటంటే ఇప్పుడు ఎంబీబీఎస్ అబ్రాడ్ కి అయితే స్టూడెంట్స్ వెళ్తున్నారు, చదువుకుంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని న్యూస్ ఆర్టికల్స్ చదివాను, ఏంటంటే ఫేక్ యూనివర్సిటీస్ ఉంటున్నాయి, ఫేక్ కాలేజెస్ ఉంటున్నాయి అని చెప్పేసి. అలాంటి కాలేజ్ లో చదివిన వాళ్ళకి మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు డిగ్రీలు చెల్లవని, దాని తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి కుదరదని అంటున్నారు. సో అలాంటివి ఎంబసీ వాళ్ళు, అంటే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఏమైనా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారా, లేదా పీవీఆర్ మెడికోస్ వాళ్ళు ఏమైనా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారా అనేది మీరు ఏమైనా చెప్పగలుగుతారా సార్? డెఫినెట్గా అండి, మంచి క్వశ్చన్ అడిగారు. మనం పీవీఆర్ మెడికోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎంసీఐ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్కి అప్లై చేసుకొని ఇక్కడ నుంచి ఎంసీఐ ఎలిజిబిలిటీ అప్లై చేసిన తర్వాత స్టూడెంట్స్ని బయటకు పంపిస్తాం. అంటే ఎంసీఐ అప్రూవ్డ్ ఉన్న యూనివర్సిటీస్కి మనం పంపిస్తాం. నెక్స్ట్ ఎప్పటికప్పుడు మన ఎంబసీస్, ఇప్పుడు ఫిలిప్పైన్స్ కానీ చైనా కానీ ఏ కంట్రీలో అయినా మన భారత రాయబారి అంబాసిడర్ అక్కడ ఉంటారు, మన ఇండియన్ ఎంబసీ అక్కడ ఉంటుంది. సో ఇండియన్ ఎంబసీ వెబ్సైట్లో అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తారు. సో ఆ అప్డేట్ ప్రకారం వాళ్ళు ఎలాంటి యూనివర్సిటీస్ని వద్దంటున్నారు, అక్కడ లిస్టెడ్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, మనకు ఏవైతే సేఫ్టీ అనేది ఇవన్నీ పీవీఆర్ మెడికోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వాళ్ళకి ఎప్పటికప్పుడు పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ అందుతుంది. తర్వాత వీటన్నిటినీ చూసుకొని, అంటే ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే కంట్రీకే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే మన స్టూడెంట్ పీవీఆర్ మెడికోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఒక 6 ఏళ్ళు మనతో పాటు జర్నీ చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు పీజీ చదివితే ఇంకో 2 years 3 years ఎక్స్ట్రా జర్నీ మనతో చేస్తారు. కాబట్టి కంపల్సరీగా తర్వాత యాజ్ ఏ డాక్టర్గా వాళ్ళు నాకు రేపు పొద్దున జూనియర్ డాక్టర్స్ అవుతారు. కాబట్టి ఇండియాలో కూడా వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళకు ఒక భరోసానిస్తూ ఎప్పటికప్పుడు వాటి గురించి ఇన్ఫర్మేషన్లు ఇస్తూ ఏ కాలేజీలో చదివేసి వస్తే బాగుంటుంది అనేది మనం గైడ్ చేస్తూ ఆ ఎంసీఐ లిస్టెడ్ యూనివర్సిటీస్ చూపిస్తూ ఎంబసీ లెటర్స్ ఏవైతే ఇస్తుందో అవన్నిటి గురించి ఒక అవేర్నెస్ తెచ్చిన తర్వాతే మనం తీసుకుంటాం. తర్వాత అలాంటి యూనివర్సిటీస్కే మనం పంపిస్తాం. రైట్. సో మనము ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకునేది సెక్యూరిటీ. అంటే చాలా కంట్రీస్ డీల్ చేస్తున్నారు కాబట్టి కొన్ని టెర్రరిజం ఉన్న కంట్రీస్ ఉంటాయి. అలాగే ఎక్కువగా వేరే వాళ్ళు మా కంట్రీకి వచ్చారు అనే ఇష్యూస్ ఎక్కువగా నడుస్తున్నాయి. సో సెక్యూరిటీ విషయంలో ఎలా ఉంటుంది అంటే మీరు డీల్ చేస్తున్న యూనివర్సిటీస్ క్యాంపస్లోనే హాస్టల్స్ ఉంటాయా, లేదంటే బయట ఉండాల్సి వస్తుందా, స్టూడెంట్స్ ఎలా ఉంటుంది? ఓకే, సెక్యూరిటీ అనేది ఇందాక చెప్పాను నేను, ఎడ్యుకేషన్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. సో ఉమెన్ డామినేటెడ్ కంట్రీస్, ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ కానీ యూరోపియన్ కానీ రష్యా కానీ ఇవన్నీ కూడా కిర్గిస్తాన్ కానీ ఇవన్నీ విదేశాల్లో ఎక్కడైనా ఉమెన్ డామినేటెడ్ కంట్రీస్, ఉమెన్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత విత్ ఇన్ ద క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయి. యూనివర్సిటీ క్యాంపస్లోనే హాస్టల్స్ ఉంటాయి. అవి బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు అక్కడ 24/7 స్క్రీనింగ్ ఉంటుంది. సో ఎక్కడా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. అంటే మనం ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వెళ్తున్నాం కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక 2 దేశాల మధ్య గొడవలు వచ్చే పరిస్థితి వస్తాయి. ఒక స్టూడెంట్ అక్కడికి వెళ్తున్నారంటే ఏదైనా ఇబ్బంది జరిగినా, మన దేశంలో ఎవరికైనా విదేశీయులకు ఇబ్బంది జరిగినా చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ ఉంటుంది. సో అంత బాధ్యతగా
తర్వాత సెక్యూరిటీ పరంగా ఇప్పుడు అన్నీ కూడా టెక్నాలజీ పరంగా ఎదిగిపోయాయండి. సో ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా, అంటే వాళ్ళు ఫ్రీగా తిరగగలిగే ప్రదేశాలకే మనం పంపిస్తాం. మీరు అన్నారు టెర్రరిస్ట్ ఇవన్నీ. ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి వీటికి కూడా అప్రూవల్ ఇచ్చింది కొన్ని యూనివర్సిటీస్కి. అలాగని మనం పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి అయితే పంపించాం కదా. సో మనం వాళ్ళ ముందు పెడుతున్నాం ఒక ఆప్షన్, అంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా బాగుండాలి. తర్వాత వాళ్ళు వచ్చి సర్వ్ చేసేది కూడా మన ఇండియన్ పీపుల్ని. సో మన ప్రజలకు సర్వీస్ ఇచ్చే డాక్టర్స్ బెస్ట్ డాక్టర్స్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ డైనమిక్ పీపుల్, ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పాను మీకు, ప్రమోద్, డాక్టర్ విజయ్ అండ్ రమేష్, ఈ అసోసియేషన్ అనేది వీళ్ళందరినీ ఒక బెస్ట్ డాక్టర్స్ని సమాజానికి అందించాలన్న సదుద్దేశంతోనే పీవీఆర్ మెడికోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడా కూడా మనం తీసుకునే ప్రతి యూనివర్సిటీ కూడా చాలా జాగ్రత్తగా అవన్నీ కనుక్కొని మనం పంపించడం జరుగుతుందండి. తర్వాత వాటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి తెలిపిన తర్వాతే వాళ్ళని అడ్మిషన్ ప్రొసీజర్లు స్టార్ట్ చేస్తాం. రైట్ అండి. సో మొత్తానికైతే నీట్ ద్వారా సీట్ రాలేని వాళ్ళకి అబ్రాడ్లో మెడిసిన్ చేయొచ్చు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.